వసుదం గారు, నేను చూస్తుంది కళా నిజమా? ఇదంతా చేసింది మీరేనా? ఎన్నాళ్ళకు మీలో చలనం వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. అవునే మనవరాలా, నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు మెత్తగా ఉంటూ మీ అత్త చేతిలో కీలుబొమ్మలా భయం భయంగా మసులుకుంటూ ఆమె చెప్పిన పనులు తూచా తప్పకుండా చేసే నా మనవరాలు వసుదేనా నువ్వు? కష్టాలను ఓర్చుకుంటూ కన్నీళ్లను దిగమింగుకొని అనుక్షణం మీ అత్త ఆడపడి చేతిలో నరకం అనుభవించిన నువ్వేనా ఇక్కడ ఉన్నది? వసుదా, దయ్యంగాని పట్టిందా ఏంటి? నిజం చెప్పేవే, ఏదైనా భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళమంటావా? మీరందరూ భయపడవలసిన అవసరం ఏమీ లేదు. నాకు ఏ దయ్యం పట్టలేదు. నేను బాగానే ఉన్నాను. ఇన్నాళ్ళు నా అత్త ఎన్ని కష్టాలు పెట్టినా భరించా. అది మన కుటుంబానికి సంబంధించిన ప్రతి ఇంట్లో ఉండేది. ఆ మాత్రం దానికి నేను అత్తయ్యను తప్పుపట్టడం ఎందుకు? అందుకే భరించాను. సిరి నా ఆడబడుచు. ప్రతి కూతురికి పుట్టింట్లో తనొక మహారాణి అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకే తను నాతో అలా ప్రవర్తించింది. నేను కూడా దాన్ని ఒప్పుకొని వాళ్ళిద్దరూ నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా గొడవ చేయలేదు. ఇల్లు వదిలి వెళ్ళిపోలేదు. ఎందుకంటే నా అత్తింటి పరువు పోతుంది కాబట్టి. కాళ్ళు తడవకుండా సముద్రమైనా దాటవచ్చు, కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలేము. అంటే ఏంటి వసుదం గారు మీరు అనేది? అత్తలు ఎన్ని కట్టాలు పెట్టినా, చిత్రహింసలు పెట్టినా నోరు మెదపకుండా, ఎదురు తిరగకుండా బరిత్తు కుక్కలా పడుండాలంటారా? చూడు రంగమ్మ, నేను అలా అనడం లేదు. మన అత్తలు కూడా ఒకప్పటి కోడలే. వారు కూడా వారి అత్తగారి చేతుల్లో ఇలాగే కష్టాలు పడ్డారు. బయట నుంచి వచ్చిన కోడల్ని ఏ అత్తగారు వెంటనే మనస్ఫూర్తిగా తన కూతురిలా అంగీకరించలేదు. ఎందుకంటే అత్తగారనే అధికారం. అత్తగారు కోపంగా ఒక మాట అనగానే వెంటనే పెట్టే బేడా సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోతాం. సిరి నా ఆడబడుచు కాపురాన్ని తన చేతులారా పాడు చేసుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? అలాగే అత్తయ్య గారి తదనంతరం తనకు పుట్టింటి తరపున జరగాల్సిన మంచి చెడులు చూడాల్సింది నేనే కదా. ఓ రకంగా చెప్పాలంటే తన తల్లి తర్వాత తనకు తల్లి లాంటి దాన్ని. పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్ల అయినా చిన్న కష్టం వచ్చినా మొదటగా గుర్తొచ్చేది పుట్టిల్లే. నా ఆడబడుచు నా బిడ్డతో సమానం. తన సంసారాన్ని చక్కబెట్టడం నా బాధ్యత. అందుకే తనని కొట్టాను. కూతురిపై ఉన్న అతి ప్రేమతో మూర్ఖత్వానికి పోయి తన జీవితాన్ని తప్పుడు దారిలో నడపడానికి ముఖ్య కారణం అత్తయ్య గారు. అందుకే అత్తయ్య గారిపై కూడా కోపం పడాల్సి వచ్చింది. అత్తయ్య గారు సిరిని సపోర్ట్ చేసినంతకాలం సిరి జీవితం మారదు. బాధ్యత తెలియదు. తల్లి ఆసరా కూడా తనకు లేదని తెలిసిన రోజే సిరికి సంసార జీవితం ఎంత విలువైందో అర్థమవుతుంది. అందుకే అత్తయ్యతో అలా ప్రవర్తించాను. అంతేకాని అత్తయ్య గారంటే నాకెంతో గౌరవం ఉంది. వసుదం గారు, ఎంత గొప్ప మనసు మీది! ఎంత పెద్ద ఆలోచననే మనవరాలనేది. నువ్వు నా కోడలివి కావడం నా అదృష్టం తల్లి. ఎలాగైనా నీ ఆడపడుచు జీవితాన్ని నువ్వే ఒక దారిలో పెట్టాలి. చాలా సంతోషంగా ఉంది వసుదా, ఇంత మంచి మనసున్న భార్య దొరకడం. నేనేదో జన్మలో చేసుకున్నా పుణ్యం. అదంతా తలుపు చాటున ఉన్న తిలోత్తమ వింటుంది. తన కళ్ళ నుండి నీళ్లు ధారగా కారుతూ ఉంటాయి. కోడల దగ్గరికి వచ్చి, నన్ను క్షమించమ్మా. వయసులో నీకంటే పెద్దదాన్ని అయినా వ్యక్తిత్వంలో మాత్రం నీకంటే ఎంతో చిన్నదాన్ని. ఇంత చిన్న వయసులోనే ఎంత గొప్ప ఆలోచన చేశావు. బంగారం లాంటి కోడల్ని ఇన్నాళ్ళు చిత్రహింసలు పెట్టాను. అయినా నువ్వు అదేమీ మనసులో పెట్టుకోకుండా స్వచ్ఛమైన మనసుతో నా కూతురు జీవితాన్ని బాగు చేయాలనుకున్నావు. తలుచుకుంటే నాపై నాకే అసహ్యం వేస్తుంది. నాకు బుద్ధి వచ్చింది. ఇదిగో తాళాల గుత్తి. ఇక నుండి ఇంటి బాధ్యత నీదే. నేను నా తప్పు తెలుసుకుని ఈ బాధ్యతల నుండి తప్పుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఏ భయం లేదు. సమర్థవంతమైన కోడలు నాకు దొరికింది. నీ ఇష్టం. నీ ఆడబడుచు జీవితాన్ని ఎలా బాగు చేస్తావో, ఈ కుటుంబాన్ని నడిపించడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా నాకు సంతోషమే. తిలోత్తమలో వచ్చిన మార్పుకి పార్వతమ్మ, రఘురాం, కిరణ్ ఎంతో సంతోషిస్తారు. తిలోత్తమమ్మగారు, నన్ను క్షమించండి. ఎన్నాళ్ళో మిమ్మల్ని కరివేపాకులా తీసేసి మాట్లాడాను. పర్వాలేదు రంగమ్మ, నువ్వేం తప్పు చేయలేదు. బయట దానివైనా నువ్వే నా కోడల్ని అర్థం చేసుకున్నావు. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. సిరి కాపురం గురించి మీరేమీ బాధపడకండి. నా ఆడబడుచు కాపురాన్ని చక్కబెట్టే బాధ్యత నాది అని చెప్పిన వసుధ తన రూంలోకి వెళ్ళి ఫోన్ తీసుకుని సిరి ఆడబడుచుకి కాల్ చేస్తుంది. మౌని, నేనమ్మా.
సిరి వదిన వసుదని. చెప్పండక్క. సిరి విషయంలో నిన్ను కలిసి పర్సనల్గా మాట్లాడాలి. సరే అక్క అని వాళ్ళిద్దరూ ఒకచోట పర్సనల్గా కలుసుకుంటారు. చూడమ్మా మౌని, నిన్ను ఒక సహాయం అడగాలని అనుకుంటున్నాను. సిరి చిన్నప్పటి నుంచి గారాబంగా పెరగడం వల్ల అత్తారింటికి వచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న పనులకు అలిగి ఇంటికి వస్తుంది. కోడలిగా అత్తారింట్లో తన బాధ్యతలు నిర్వర్తించలేకపోతుంది. సిరిలో మార్పు వచ్చి మీ అందరితో సంతోషంగా ఉండాలంటే నేను ఒక ఉపాయం చెప్తాను. వసుధ చెప్పినట్టుగానే మర్నాడు ఉదయం నుంచి సిరి అత్త ఆడబడుచు సిరి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. దాంతో పొద్దు పొడిచే వరకు పడుకునే సిరి తెల్లవారక ముందే 4 గంటలకే లేచి ముగ్గు వేయడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, వంట చేయడం, ఇలా అన్ని పనులు చేస్తుంది. సిరి తన వదినను వేధించినట్లు ఆమె ఆడబడుచు అత్త కూడా సిరిని వేధిస్తూ ఉంటారు. సిరి ఎంతో బాధపడుతుంది. అప్పుడు తెలుస్తుంది సిరికి తన వదిన విషయంలో తను చేసిన తప్పు. సిరికి బుద్ధి వస్తుంది. నెమ్మదిగా ఇంటి పనులు చేయడం అలవర్చుకుంటుంది. తన ఆడబడుచు ఎన్ని కష్టాలు పెట్టినా భరిస్తూ తన సంసారాన్ని ఎంతో బాధ్యతగా నిర్వహిస్తుంది. సిరి మంచిగా మారిపోతుంది. ఒకరోజు సిరి పుట్టింటికి వస్తుంది. నువ్వు నన్ను క్షమించాలి వదినా. నీ విషయంలో నేనెంత రాక్షసంగా ప్రవర్తించానో నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేనిక్కడ ఉండడానికి రాలేదు వదినా. నాకు కనువిప్పు కలిగింది. నీకు క్షమాపణ చెప్పి వెళ్దామని వచ్చాను. సిరి, నువ్వే నన్ను క్షమించు. వాస్తవంగా మీ అత్తింటి వారికి నిన్ను కష్టపెట్టాలని ఉద్దేశం లేదు. నీలో ఈ మార్పు కోసమే మేమంతా ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది. నాటకమా? ఏంటమ్మా వసుదా నువ్వు మాట్లాడేది? నేను సిరి ఆడబడుచు మౌని సిరిలో మార్పు రావాలని, ఆ ఇంటి కోడలిగా తనకు బాధ్యతలు తెలియరావాలని సిరిని కష్టపెడుతున్నట్లుగా, సిరి అత్తింటివారు సిరిని వేధిస్తున్నట్లుగా నాటకం ఆడారు. సిరి, ఇది నీ పుట్టిల్లు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వసుదా, చాలా సంతోషమమ్మా. ఈ ఇంటి కోడలిగా నీ బాధ్యతను నువ్వు చక్కగా నిర్వర్తించావు. నీ ఆడబడుచు కాపురాన్ని నిలబెట్టావు. శ్రీరామ్ గారు, మిమ్మల్ని ఇట్టా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. సిరిలో వచ్చిన ఈ మార్పుకి కుటుంబ సభ్యులందరూ సంతోషపడతారు, హాయిగా నవ్వుకుంటారు. సిరికి పుట్టింటి మర్యాదలు చేసి అందరూ కలిసి సంతోషంగా సిరిని అత్తారింటికి పంపిస్తారు.